సో హే గైస్, ఒక బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే మనం చెప్పినాం కదా వంట చేద్దామని, ఈ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వంట చేద్దామని చెప్పినాం కదా. ఇప్పుడు వంట అయితే చేస్తున్నాం. ఏమంటాను మీరు గెస్ట్ చేయకపోయి ఉంటారు. నేను ఇప్పుడు చూపిస్తా ఎట్లా వంట చేయాలి. ఫస్ట్ ఇట్లా మన పొయ్యిని ఎట్లా మంట పెట్టాలో చూపిస్తాను నీకు. ఫస్ట్ ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళి కొన్ని ఇవి తీసుకోవాలన్నమాట. ఇవి ఏంటంటారు, కొబ్బరి చెట్టు నుంచి కొమ్మలు ఉంటాయా, ఆ కొమ్మల్ని కొంచెం అంతా తీసుకోవాలి. తగినంత తీసుకొని ఫస్ట్ దీన్ని ఎట్లే మంట పెట్టాలో చూపిస్తాను మీకు. 2 మ్యాచెస్ తీసుకోవాలి. ఫస్ట్ 3 తీసుకున్నాను నేను, ముచ్చటగా 3. ఇప్పుడు 3టిని అంట పెట్టినామా, దీంట్లో అంట పెట్టుకోవాలన్నమాట. అంటుంది మెల్లమెల్లగా. సో నిన్న వర్షం పడ్డది, చెప్పిన ఈ పొక్కలకించి వాటర్ పోతుందని. అంటే తడిసిపోయింది అన్నమాట. దాని మంట పెట్టుకొని కొంచెం పైనకి లేపాలి దీన్ని. అంటే మీన్ ఎందుకంటే ఫాస్ట్గా ఇట్లా జల్లినా పోతుంది. ఈ టైం యాక్చువల్గా 1 అవుతుంది. కాకపోతే అయినా మనం అది వంటని చేస్తున్నామంటే మనం అర్థం చేసుకోండి. మనం మనిషి దీన్ని ఇట్లా ఫస్ట్ ఎత్తిరించుకోవాలి. ఎత్తిరిన మంచిగా మంట వచ్చింది అంటే అర్థం చేసుకోండి నేను హస్బెండ్ మెటీరియల్ అని. అట్లా ఫస్ట్ ఇంకా కొన్ని కట్టెలు అయితే పెట్టాలా. సో గైస్, ఇది కూడా తెచ్చిన జల్లిన మంట పెడుతున్నాం గైస్ మనం. ఇప్పుడు ఎవరు తాగిపిస్తాం మీరు కామెంట్ చేసేసేయండి, వాళ్ళకైతే తాగిపించుదాం. మనకు చాయ్ ఫస్ట్ అయితే మంచిగా తెరుచుకోవాలి కదా, లేకపోతే మొత్తం పొగ అయిపోతుంది ఇల్లు మొత్తం. ఇక బయట ఏం బ్లాస్ట్ అవుతుందని అనుకుంటారు. అట్లా వేసిపోగా అట్లా పోతుంది పైకి. మంచిగా కాలుస్తున్నాను నేనైతే గ్యాస్. ఇప్పుడు మనం ఏం వంట చేస్తున్నామంటే ఆంధ్ర వాళ్ళ దమ్ చాయ్. మన ఆంధ్రాలో ప్యాకెట్లే వేరే ఇచ్చారు గైస్. ఈ ప్యాకెట్లు ఎట్లుంటాయంటే లోపల బ్లాక్, బయట వైట్ ఉంటాయి. మొత్తం వేరే క్వాలిటీ ఉంటుంది, వేరే మెటీరియల్. మంచిగా పాలు ఇంకంత వేసినాం. ఆ పాలు సో గైస్ ఇప్పుడు చేసినామా, కొంచెం అంటే నీళ్ళు వేయాలా. కొంచెం ఇట్లా కొంచెం నీళ్ళు అలా నీళ్ళు వేసామా. చెప్పిన యాసి నేను మంచిగా వంటలు చేస్తా. రైట్ గైస్, ఇప్పుడు కొంచెం అంతా చాయ్ పత్తా, షుగర్, వాగ్ బక్రీ వాడతాం గైస్ మేము కూడా. సుమక్క చెప్పినప్పటి నుంచి నేనైతే వాగ్ బక్రీ వాడుతున్నా, మీరు కూడా అదే వాడండి. వాగ్ బక్రీ అంటే సుమక్క, సుమక్క అంటే వాగ్ బక్రీ. ఇప్పుడు కొంచెం ఇట్లా చాయ్ పత్తా ఇంత తీసుకోవాలి గైస్. ఎక్కువ తీసుకున్నాం అనుకో లివర్ క్యాన్సర్ వస్తుంది గైస్. కొంచెం అట్లా వేసుకున్నాం, అట్లా అట్లా పైన వేసుకొని ఇంకా సో గైస్ ఇచ్చారు చూడు, ఒక చెంచాడు షుగర్ వేసుకోవాలి గైస్. చెంచా లేదు కాబట్టి చేతుడు షుగర్ వేసుకున్నాం, 1 హ్యాండ్ షుగర్. ఇక ఏది పడితే అది పొయ్యిలో పెట్టేసేయాలి గైస్. నీకు నచ్చిందేనా నచ్చకపోయిందేనా, లవర్ మీద కోపం ఉందనుకో ఆమె ఫోటో కూడా పొయ్యిలో పెట్టచ్చు గైస్. కొంచెం అయితే స్లో వేసుకొచ్చి దీన్ని సిమ్ ఎట్లా వేసుకోవాలంటే, సిమ్లో ఎట్లా పెట్టాలంటే కొంచెం వెనకకు లాగాలి గైస్. దీన్ని కొంచెం వెనకకు లాగినామనుకో సిమ్ అయిపోతుంది, పైకి రాదు. అట్లా కొంచెం మరగాల. ఇప్పుడు మనకి ఇంకోటి తెచ్చినామా, అదేంటి రైట్. ఓ ఇట్లా బయటికి లాగితే అది కిందికి వెళ్ళిపోయింది చూడు గైస్. టెక్నాలజీ. ఇప్పుడు చాలా కష్టమైతే చేస్తున్నాం, ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట రాదు. అంటే దీని మీద వంట రాదు.
చేస్తున్నాం. కాకపోతే కలర్ కూడా చేంజ్ అవుతుంది చాయ్ది. సో గైస్ కరెంట్ లేదు, ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు. మాకైతే ఎట్లయితుందంటే గరం కూల్ అయిపోతుంది మొత్తం. చెమటలు పట్టేస్తున్నాయి అది మొత్తం. మా కెమెరా మోడ్ని కూడా చెమటలు పడుతున్నాయి. ఈ టైంలో ఛాయ్ చేస్తున్నట్టు అర్థం చేసుకోండి మీరు. పొద్దునే బ్రో అంటే పొద్దున ఇంట్లో అందరూ ఉండే గైస్, మళ్ళీ ఇంట్లో చెప్పు తీసుకొని మరి ఎగిరి కొడతారు గైస్. అట్లా నేను ఈ టైంలో చేస్తున్నా. ఇవన్నీ మనకు కట్టాలన్నీ ఉన్నాయి గైస్. నేను వర్షం పడ్డది, అక్కడికి నుంచి వాటర్ కారింది గైస్, అన్నీ తడిచిపోయినాయి, సరిగ్గా లేవు. కాకపోతే మీకోసం కంటెంట్ అంటే కంటెంట్ చేస్తే తెలుసు గైస్. మనం ఇంకా మంచి మంచి కంటెంట్లు అయితే ఈయనకి వచ్చేస్తున్నాం. మీరు ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఇక వంటలు చేసి చూడండి నా పని ఏందో. మళ్ళా పొంగింది బయటికి. దమ్ ఛాయ్ చేస్తున్నా, దమ్ ఛాయ్, దమ్ వాగ్బోకి రెండు వేసేసినాం గాయస్. సో గైస్ మీకు ఛాయ్ నీకు వచ్చా రాదో ఒక్కసారి కామెంట్ చేసి చేయండి. నాకు వచ్చు అని ఎట్లా వస్తుందో చూద్దాం. బా ఇప్పుడు కొంచెం చిన్న అది బట్ట పట్టుకొని మంచి టోపీ ఓ చాయ్ గిలాస్ అలా వేసినాం అనుకో, అబ్బా అనాలి గైస్. కొన్ని అయిపోయినాయి, ఆ పాలు కూడా లేకుందంట. వీడియో చేస్తున్నాం, ఒక్క నిమిషం. తిందాం. ఛాయ్ చేసాం. సో గైస్ అంత అవుతాయి ఏం చేయాలంటే ఇట్లా ఆపేసాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అయిపోయింది మనది. మనం ఎంత ఛాయ్ వస్తుందో చూద్దాం ఇప్పుడు. సో గైస్ లిటరల్లీ చెప్తున్నా, 30 రూపాయల ప్యాకెట్ అది. దాంట్లో ముగ్గురు కూడా రాలేదు 30 రూపాయల ప్యాకెట్కి. ఇంతగానో ఛాయ్ వచ్చింది. ఓం నమః శివాయ. ఇప్పుడు ఎట్లుంది, నేను తాగాలి. సో గైస్ తాగుదాం మంచిగా. చెమటలు ఛాయ్ లవర్. గుమ్ము. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపి షుగర్ వచ్చింది గైస్. ఎట్లుందంటే ఒక్క నీళ్ళు వేసుకుంటా ఆగురు గైస్. చీనీ అయిపోయింది అది. కొంచెం నీళ్ళు వేసుకున్నాం అనుకో. ఈయనెక్కని తిండిరా అని చూస్తారా. అబ్బా సూపరు. అబ్బా సూపర్. మీరు కూడా నాకే తాగే ఉంటారు కదా. సో గైస్ ఇంత చెమట పడుతున్నాయి. మీకు వంటలు అనేది వంటలు చేసారనుకో ఇట్లనే అవుతుంది. చీని ఎంత వేసినా అంటే షుగర్ వచ్చిన తాగిన అనుకో అప్పుడే కొమ్మ అయిపోతాడు. గాంధీ హాస్పిటల్కి తీసుకొని బుక్ చేయాలి అంబులెన్స్కి. టూ అని వస్తుంది అంబులెన్స్.
బా సూపర్. సో గైస్ ఈ వీడియో ఇక్కడతో స్టాప్ చేసిన, ఎందుకంటే ఈ వీడియో ఎట్లా నచ్చిందో మీరు కామెంట్ చేసేసేయండి. చాయ్ ఎట్లుందో కామెంట్ చేసేసేయండి. మీకు కూడా ఇట్లాంటి ఛాయలు కావాలంటే జల్లిన మీరు నా ఛానల్ విజిట్ అయిపోయి ఎట్లా చేయాలో నెక్స్ట్ మేకింగ్ వీడియో కూడా చేస్తా. చాయ్ ఎట్లా చేయాలో నేర్పిస్తాం మీ అందరికీ. దమ్ ఛాయ్ అన్నారు దీన్ని షుగర్ ఛాయ్ అంటారు. మొత్తం చిన్ని నీళ్ళు ఉంటే కొంచెం వాగ్బగ్రెట్టి కొంచెం ఇంత ఇంత చాయ్ పౌడర్ వేసారు అనుకో గుమ్మ కొరెంట్ అయిపోతారు మీరు కూడా. అయితే జల్లిన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంత మంచి కంటెంట్ చేయడానికి కారణం మీరే గైస్. మీరు కామెంట్ చేస్తారు, మనం వంటలు చేస్తున్నాం, మనకు వ్యూస్ అయితే వస్తలే గైస్. ఎందుకంటే మీరు చూస్తారు అని షేర్ అయితే చేస్తలేరు. మీరు చూసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. షేర్ అయితే పక్కా చేయరు గైస్. కామెంట్ కూడా చేయరు. కామెంట్ చేసిరనుకో ఏంటంటే మనకి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి. నేను ఇట్లా అంటే ఒక బ్లాగర్ లేస్తుందంటే మీరు లేస్తుందంటే ఏంది కారణం, ఎవరో ఒకరు షేర్ చేస్తేనే లేస్తుంది మనది. అది మీరు కూడా చేసేసారనుకో మనం అట్లానే వెళ్ళిపోతాం గైస్. ఓకే మళ్ళా ఉంటాం మరి. చెల్లు టాటా బాయ్ బాయ్. నేను మీ సూర్య బాయ్.